హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే వింటర్ సీజన్ లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచి స్కిన్ కేర్ అండి. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే సూపర్ రిజల్ట్ ఉంది. అందుకే మీకు కూడా చూపించాలని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో షూట్ చేస్తున్నాను. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడైతే 1 స్పూన్ శనగపిండి, అలానే 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఈక్వల్గానే తీసుకున్నాను. శనగపిండి మన స్కిన్ని ఫేర్గా చేయడానికి ఉపయోగపడుతుంది. బియ్యం పిండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసి మన స్కిన్ మీద ఏదైతే ట్యాన్ ఉంటుందో అది రిమూవ్ చేసేస్తుంది. ఇంకా అలానే ఇక్కడ ఒక నిమ్మకాయని 2 చెక్కల కింద ఇలా కట్ చేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు నిమ్మకాయని మొత్తం నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసేస్తాను. మీరు ఈ నిమ్మరసం కొంతమంది స్కిన్ మీద పడదు, నిమ్మరసం కొంతమందికి పడదండి ఆయిల్ స్కిన్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏంటంటే ప్యాచ్ టెస్ట్ చేతి మీద చేసుకోండి, పడితే అప్పుడు ఫేస్ మీద అప్లై చేయండి. లేదనుకో మీకు రోజ్ వాటర్ కానీ లేదు నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకు లెమన్ పడుతుంది కాబట్టి ఇక్కడ నేను లెమన్ వేసుకుంటున్నా. లెమన్ మొత్తం కూడా ఇలా స్క్వీజ్ చేస్తున్నాను. ఇందులో పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం స్కిన్ మాకు బాగా ఆయిలీగా ఉంటుంది, పింపుల్స్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎలోవెరా జెల్ అండి. ఇది నేను మాయిశ్చరైజర్గా కూడా యూజ్ చేస్తాను. నేను ఇది అపోలో ఫార్మసీలో తీసుకున్నాను అనమాట. స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ వాడేసాను. ఇది 2వ డబ్బా తెప్పించుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది. కొంచెం 1 స్పూన్ వరకు ఎలోవెరా జెల్ తీసుకుంటున్నానండి. మీరు ప్లాంట్ నుంచి తీసుకున్న న్యాచురల్గా తీసుకున్నది ఎలోవెరా జెల్, ఆ జెల్ అయినా మనకి పర్వాలేదు. సో నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఎక్కడ లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా చక్కగా మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకుందాం. నాకు ఇక్కడ ఏంటంటే ట్రైపాడ్ అది ఏమీ లేవండి. సో అందుకనే నాకు వాటర్ బాటిల్ ఉంటుంది కదా, సో వాటర్ బాటిల్ మీద ఫోన్ పెట్టి షూట్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఏమన్నా అటు ఇటుగా అయినా కూడా వీడియో ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్న కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ, భక్తి వీడియోస్ కానీ, ఇలా స్కిన్ కేర్ వీడియోస్ కానీ, హెయిర్ కేర్ వీడియోస్ కానీ అన్నీ ఉన్నాయండి. సో మీరు ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫైనల్లీ మనమైతే ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని నేను నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. అప్లై చేయకముందు, అప్లై చేశాక నేను ఆఫ్టర్ బిఫోర్ 2 మీకు చూపిస్తానండి. మీరే లైవ్లో ఆశ్చర్యపోతారు. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, లేదా ఏదైనా ఇప్పుడు కార్తీక మాసం కదా టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, జస్ట్ ఇది రాసేసి కొంచెం డ్రై అవనిచ్చాక వాష్ చేసుకుంటే ఫేస్ అయితే అద్దరిపోతుందండి. మంచి గ్లోయిగా వస్తుంది. అలానే మార్నింగ్ ఇది చక్కగా ఫేస్కి పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుని ఇది పెట్టుకున్న తర్వాత సోప్ యూజ్ చేయకండి. జస్ట్ నార్మల్గా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి అంతే. తర్వాత ఇంకా సోప్ అది ఏం పెట్టద్దు ఫేస్కి. కొంచెం ఆ రోజు ఇంకా అలా ఉంచేసి నెక్స్ట్ డే సోప్ పెట్టుకోండి. అప్పుడైతేనే మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే మొత్తం కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది నేను వాష్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ 5 మినిట్స్ స్క్రబ్ చేసి 5 మినిట్స్ డ్రై అవనిచ్చి వదిలేసి ఇంకోండి హ్యాండ్ వాష్ చేసేసాను. చూడండి స్కిన్ అయితే నాకైతే రిజల్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే నా ఫోన్ క్లారిటీ లేదు, మీకు ఇందాకే చెప్పాను కదా, సో అందుకని మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. చూడండి నేను అప్లై చేయించి అనమాట అది. సో హ్యాండ్స్ 2 మీకు తేడా తెలుస్తాయని అనుకుంటున్నాను. సో చూడండి ఇదైతే లెఫ్ట్ హ్యాండ్ వచ్చి అప్లై చేశాను. ఇదిగో అది ఫోల్డ్ చేస్తున్నాను హ్యాండ్, చూసారా? ఇది అప్లై చేశాను, అది అప్లై చేయలేదు, అందుకే అది కొంచెం బ్లాక్గా ఉంది. ఇది స్కిన్ బాగుందనమాట. మీరు కూడా ట్రై చేసి మీకు స్కిన్కి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి.